పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనమందరము మన పరలోక కనాను అయినటువంటి మన గమ్యానికి చేరే ఈ ప్రక్రియలో ఒక్కొక్క రోజు నాడు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి యాత్రలో ఉన్న ఘట్టాలను ధ్యానం చేసుకుంటూ మన ఈ నిరీక్షణ యాత్రలో ఆ అనుభవాలన్నీ మనకు ఏ రీతిగా ఉపయోగపడతాయి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఆ పాఠాలు మనకే పాఠాలు నేర్పిస్తున్నాయో తెలుసుకుంటున్నాము కదా. ఈరోజు 33వ రోజు మన ధ్యానాంశం ప్రయాణంలో సారథే సొమ్మసిల్లిపోతే. నడిపించే సారథి, నడిపించే నాయకుడే అలసిపోతే, నడిపించే సారథే సొమ్మసిల్లిపోతే ఏం జరుగుతుందో ఒకసారి విందాం. జీవితం అనే ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో నడిపించే నాయకుడు చాలా ప్రధానం. నాయకుడు చాలా బలంగా ఉండాలి. విశ్వాసములోనూ భక్తిలోనూ తను నమ్మిన సిద్ధాంతాల్లో చాలా బలంగా ఉండాలి. నాయకుడు బలంగా ఉంటే నడిచిన వాళ్ళందరూ కూడా గురువైపు నడవగలుగుతూ ఉంటారు. పునాది ఎంత బలంగా ఉంటుందో ఇల్లు అంత పటిష్టంగా ఉంటున్నట్లుగా మరి నడిపించే నాయకుడే, ఆ నడిపించే సారథే ఒకవేళ అలసిపోయి కృంగిపోయి వేదనకు గురైపోతే, ఇక తానే నాయకుడే అలసిపోతే ఇక ఎలా నడిపించగలడు? ఈ విషయాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న తల్లి కానీ తండ్రి కానీ నాయకుడిగా అలసిపోతే ఆ కుటుంబానికి ఏమవుతుంది? సంఘాన్ని నడిపించే నాలాంటి ఒక సేవకుడు, ఒక గురువు సొమ్మసిల్లిపోతే, నీరుగారిపోతే, కృంగిపోతే, వేదనకు గురైపోతే ఏం జరుగుతుంది? సంఘానికి పీఠాధిపతిగా మఠాధిపతిగా ఉన్నటువంటి సంఘ పెద్దలు, ఆ సారథులే ఒకవేళ సొమ్మసిల్లిపోతే ఏం జరుగుతుందో ఈరోజు ప్రయాణంలో సారథే సొమ్మసిల్లిపోతే ఏం జరుగుతుందో రండి ఒకసారి మూలవాక్యంగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చదువుకుందాం. మోషే ప్రభువుతో, ప్రభూ, నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా? నేను నీ అనుగ్రహమునకు ఏల నోచుకోనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? నేను వీరిని కంటినా ఏమి? పాలు కుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొని పోవు దాదివలే నేను వీరిని నీవు పితరులకు వాగ్దానము చేసిన నేలకు చేర్పవలెనని నిర్బంధము చేసేదవేలా? వీరు గంపెడాసతో మాకు మాంసము ఇప్పింపము, కడుపారా తినెదము అని నన్ను విసిగించుచున్నారు. ఎంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి తీసుకుని రాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడినే భరించజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుందును గదా అని మొరపెట్టెను. ఇజ్రాయేలీల యాత్రలో కిబ్రోత్ హట్టావా అనే ఒక ప్రాంతానికి చేరేసరికి నడిపించిన నాయకుడైన మోషే అలసిపోయాడు. ఈ అలసట కేవలం ప్రయాణ బడలేక వలన వచ్చిన అలసటే కాదు, తన వెనకాతలు నడుస్తున్నటువంటి జనం మోషే నుండి ఎన్నో మేలులు ఉపకారాలు పొంది కూడా, ఇన్ని రోజులు మోషే వెనకాతలు నడిచి కూడా, మోషే యొక్క గొప్పతనాన్ని గమనించి మోషే ఎంత త్యాగం చేస్తున్నాడో గుర్తెరిగి కూడా ఆ ప్రజలంటున్న మాటలు విని, ఆ ప్రజలు చేస్తున్న విమర్శలు, ఆ ప్రజలు మోషే మీద గుప్పిస్తున్నటువంటి నిందలు భరించలేక మోషే మాట్లాడిన ఈ మాటలు,
మోషే దేవుడితో మాట్లాడుతున్న ఈ మాటలు వింటున్న మనకు ఎంతో వేదనను, ఎంతో ఎంతో ఆవేదనను కలిగిస్తూ ఉంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరి మోషే? దేవుడి సహాయాన్ని బట్టి ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి ఇజ్రాయేలు ప్రజలను విడిపించిన మహానాయకుడు. ఎవరి మోషే? దేవుడి కృపను బట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి పొడి నేల మీద ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన మహానాయకుడు. ఎవరి మోషే? బండ నుండి నీటిని వారికి త్రాగడానికి ఇచ్చినటువంటి వాడు. మారా అనే చేదైనటువంటి నీటిని మాధుర్యముగా దేవుడి సహాయం వల్ల మార్చినటువంటి వాడు. ఎవరి మోషే? సీను అనే అరణ్యములో ఎడారి భూమి మీద మన్నాను కురవడానికి ప్రార్థన చేసినటువంటి మోషే. ఎంత పట్టుదలతో ఎన్నేళ్ళు, ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు తట్టుకొని తాను నడిచి అందరినీ నడిపించిన ఈ సారథి, ఈ మోషే సొమ్మసిల్లి అలసి ఏం చెప్తున్నాడంటే దేవుడితో, నేను ఈ బాధలు భరించలేను, ఇలా బ్రతుకుట కంటే, ఇలా నలిగిపోయి వేదనకు గురయ్యి ప్రతిరోజు చచ్చేదానికంటే నన్ను ఒక్కసారే చంపే ప్రభువా, నేను చస్తే బాగున్ను అని యెజెబెలు రాణి, పాత నిబంధన గ్రంథములో యెజెబెలు రాణికి భయపడుతూ పారిపోయిన ఏలియా ప్రవక్త రేగు చెట్టు కింద కూర్చొని, నన్ను చంపే ప్రభువా ఈ బాధలు భరించే కంటే అని ఏలియా చావును కోరుకునేదానికంటే ముందే మోషే గారు తను అలసిపోయి సొమ్మసిల్లిపోయి దేవుడితో అంటున్న మాటలు తీవ్రమైన ఆవేదనను మనందరికీ కలిగిస్తున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రజలను ఎంతో ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ప్రజలను నడిపిన ఈ మోషే, ప్రజల కోసం ప్రార్థించిన ఈ మోషే విసిగి వేసారిపోయి కృంగి వేదనతో అంటున్న ఈ మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రయాణములో సారథే సొమ్మసిల్లిపోతే, ఒక మోషే విషయంలోనే కాదు, మీరు కూడా ఏదో ఒక చిన్న గ్రూపుకి నాయకుడిగా ఉన్నారేమో. మీ కుటుంబానికి ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా, తల్లిగా నీవు ఆ కుటుంబానికి నాయకురాలివే. నాకు అప్పగింపబడినటువంటి ఆ విచారణ అనే సంఘానికి నేను కూడా ఒక గురువుగా నాయకుణ్ణే. మా అందరికీ మేత్రాసనంలో పెద్దగా ఉన్నటువంటి మా పీఠాధిపతి, ఆయన కూడా మేత్రాసనం మొత్తానికి ఆయన ఒక నాయకుడే. ఇట్లా ప్రతి ఒక్కరము నాయకత్వ బాధ్యతలు కలిగి ఉంటాము. మోషే ఎంత గొప్ప నాయకుడో ప్రియులారా, ఒక మోషేలోనే కాదు, ప్రతి నాయకుల్లో, ప్రతి నాయకత్వంలో చూడగానే మనకి కనిపించేది పెద్ద కుర్చీ, ఆడంబరం, హంగులు, ఆర్భాటాలు, బిరుదులు, ప్రశంసాపత్రాలు, సన్మానాలు, పూలదండలు. మన కంటికి కనిపించేవి పెద్ద కుర్చీలే కానీ ఆ కుర్చీ కింద ప్రియులకు దేవుని బిడలారా ఎన్ని ముళ్ళున్నాయో కూర్చునే సారథికే, కూర్చునే నాయకుడికే తెలుస్తుంది. ఒక నాయకుడిని చూడగానే ఎన్నో దండలు, ఎన్నో ప్రశంసలు మనకు కనబడతాయి. కానీ వాటి వెనకాతల ఉన్న చేదు గాథలు, చేదు కథలు ఆ దండలు వేయించుకున్న ఆ నాయకుడికి మాత్రమే అర్థమవుతుంది. దండల వెనకాతల ఎన్ని నిందలు ఉన్నాయో ఆ నాయకుడికి మాత్రమే అర్థమవుతుంది. అయితే ఈ నాయకుడి యొక్క నాయకత్వాన్ని కొంతమంది అర్థం చేసుకొని, ఈ నాయకుడికి, ఈ సేవకునికి అండగా నిలిచేవాళ్ళు, సపోర్ట్ చేస్తూ నిలబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మరికొంతమంది సేవకుడు సేవలో అలసిపోయేటట్లు, సొమ్మసిల్లిపోయేటట్లు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. వాక్యం వింటున్న మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ ప్యారిష్, ఏ విచారణకి వెళ్తున్నారో నాకు తెలియదు. ప్రతి సంఘములో సంఘాన్ని నడిపించే నాయకుడికి సపోర్టుగా నిలబడే విశ్వాసులు చాలామంది ఉన్నారు. కానీ అదే గురువు, అదే సేవకుడు, అదే సంఘాన్ని నడిపించే నాయకుడు అలసిపోయేటట్లు, సొమ్మసిల్లిపోయేటట్లు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో అనరాని మాటలు అని గురువు మీద తిరగబడి, గురువు మీద విమర్శలు గుప్పించి, గురువు మీద ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ,
గురువు మీద లేనిపోని చాడీలు, అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేస్తూ ఎంత సేవ చేస్తున్నా, ఇంత సేవ చేసిన దానికి నాకు వచ్చే ప్రతిఫలం ఇదా అని కొంతమంది గురువులు అలసిపోయేటట్లు, సొమ్మసిల్లిపోయేటట్లు చేసే మనుషులు కూడా లేకపోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రయాణములో సారథి గురించి, నాయకుడి గురించి ఈ పూట మనం మాట్లాడుకుందాం. నడిపించే నాయకుడు గనక లేకపోతే ఎంత దూరం విశ్వాస యాత్రలో మనం నడిచి ఉండేవాళ్ళము కాము. పరిశుద్ధ పోపుగారు మొదలుకొని కార్డినల్సు, మేత్రాణులు, గురువులు వీళ్ళందరూ విశ్వాసయాత్రలో సారథులుగా మనల్ని ముందుకు నడిపిస్తున్న వాళ్ళే. నాయకత్వం వహించడం అంటే, సారథ్యం వహించడం అంటే అది కేవలము కిరీటం కాదు. దాని వెనకాతలు ఎన్నో దీనగాథలు ఉన్నాయి, గుండెలు పిండే సంఘటనలు ఎన్నో ఆ కిరీటం కింద దాగి ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న సేవకుడు బయటికి నవ్వుతూ కనిపిస్తాడు, నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు, అందరితో సరదాగా పోయేవాళ్ళ కనిపిస్తూ ఉంటాడు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన లోపల ఉన్నటువంటి గుండె కోత, ఆయన హృదయములో దాగినటువంటి ఆక్రందన ఆ దేవుడికి మాత్రమే తెలుస్తుంది. నాయకుడు బయటికి హోదా, దర్జా కలిగిన వాడిగా కనబడతాడు. సారథి బయటికి ఎన్నో అధికారాలు వెళ్ళబట్టేవాడిలా కనిపిస్తూ ఉంటాడు. సారథి శాసించేవాడిగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, గుండెల్లో ఉన్న వేదన, గుండెల్లో ఉన్న ఆ హృదయపు లోతుల్లో ఉన్న ఆక్రందన అతన్ని సారథిగా నియమించిన దేవుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి సేవకునికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీ సంఘాన్ని నడిపించే మీ నాయకుడికి, అదే గురువుకి, సేవకునికి, ఆ పీఠాధిపతికి లేదా మఠాధిపతికి మనం ఎప్పుడూ భారంగా కాకూడదు. ఆ భారాన్ని దించే వాళ్ళముగా మనం మారాలి. ఈ పాఠం ఈరోజు ప్రయాణంలో సారథి సొమ్మసిల్లిపోతే ఎలా? నన్ను నడిపించే సారథి సొమ్మసిల్లిపోకూడదు, నన్ను నడిపించే నాయకుడు అలిసిపోకూడదు. నేను యాత్రలో పాలు పంచుకునేవాడిగా, నా నాయకుడికి భారాన్ని దించేవాడిగా నేను ఉండాలే కానీ భారాన్ని పెంచేవాడిగా నేను ఉండకూడదు. నా మాట వలనో, నా చేతల వలనో, నా హావభావాల వలనో నేను నడిపించే నాయకుడికి సపోర్ట్ చేసేవాడిగానే ఉండాలి తప్ప నాయకుడిని పడగొట్టేవాడిగానో, నాయకుడిని కృంగదీసేవాడిగానో మనం ఉండకూడదు ఈ యాత్రలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయుల యాత్రలో అసలు ఏం జరిగింది? మోషే ఎందుకు అలసిపోయాడు? వారు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు కదా, ఎడారిలో కనీసం గడ్డి కూడా మొలవదు కదా. గడ్డి కూడా మొలవదని తెలిసి కూడా ఇజ్రాయేలీయులు ఎడారిలో గొంతెమ్మ కోరికలు కోరారండి. అంటే గడ్డి కూడా మొలవదు, అరే ఈ ఎడారిలో ఏమీ దొరకదని తెలిసి కూడా మాకు మాంసం కావాలి, మాకు మాంసం తినాలనుంది అని సారథిని గొంతెమ్మ కోరికలు కోరుకొని అలిసిపోయేవాడిగా, సొమ్మసిల్లిపోయేవాడిగా చేస్తున్నారు నాటి ఇజ్రాయేలు ప్రజలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక మాట గమనిద్దాం. కుటుంబంలో మనల్ని నడిపించే సారథి మన తండ్రే కదా. ఆ కుటుంబ యజమాని ఆ ఇంటి బిడ్డగా, ఆ తండ్రికి పుట్టిన కొడుకుగానో కూతురుగానో అనుకుందాం. ఆ ఇంటి తండ్రి నెలకు సంపాదించే జీతం చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుని 10,000, 20,000, 30,000 రూపాయలు. మీ నాయన అంటే మీ తండ్రి సంపాదించేది 20,000 రూపాయలన్న సంగతి మీకు తెలిసి కూడా ఆ ఇంటిలో అబ్బాయి నాకు ఎలాగైనా ఈ నెల 30,000 రూపాయలు స్మార్ట్ ఫోన్ కొనాల్సిందే, IPL మ్యాచ్లు వస్తున్నాయి, నేను ఎలాగైనా సరే నా కొత్త సెల్ ఫోన్లోనే, ఈ స్మార్ట్ ఫోన్లోనే నేను మ్యాచ్లు చూడాలి, కొంటావా లేదా? ఆ మాత్రం కొనకపోతే నన్ను ఎందుకు కన్నట్టు అని ఒకవేళ ఆ కొడుకు నిలదీస్తూ ఉంటే, కూతురు నా ఫ్రెండ్స్ అందరూ కూడా 10,000-15,000 రూపాయలు పెట్టి లాంగ్ ఫ్రాక్ కొనుక్కున్నారు, మంచి బట్టలు, నాకు కూడా 15,000 రూపాయలు పెట్టి లాంగ్ ఫ్రాక్ కొనాలి, కొత్త బట్టలు కొనాలి అని మారం చేసిందనుకోండి,
ఈ కోరికలు, ఈ గొంతెమ్మ కోరికలు విన్న ఆ ఇంటి సారథి అలిసిపోతాడు, సొమ్మసిల్లిపోతాడు. ఎడారిలో ఇజ్రాయేలీయుల గొంతెమ్మ కోరికలు, తాహతకు మించిన కోరికలు. ఎడారిలో నడుస్తున్నాము, ఎడారిలో గడ్డి పువ్వు కూడా మొలవదని తెలిసి కూడా అసాధ్యమైనటువంటి కోరికలు కోరుకుంటూ ఆ మోషే అలిసిపోయేలాగా, సొమ్మసిల్లిపోయేలాగా ఇజ్రాయేలు ప్రజలు అలాగైతే చేశారో, మీ ఇంటిలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అది ఎవరైనా కానీ స్థాయికి మించినటువంటి కోరికలు మీరు కోరుకుంటూ మీ ఇంటి సారథిని అలిసిపోయినట్లు చేస్తే, మోషే ఏమనుకున్నాడో తెలుసా? ఈ కోరికలు తీర్చాలని ఉంది, తీర్చే శక్తి లేదు. ఎట్లా ఈ ప్రజల చేత నిందలు పడే కంటే నేను చస్తే బాగున్ను అని మోషే అనుకున్నట్లుగా, ప్రియులారా, శృతి మించి, స్థాయికి మించినటువంటి కోరికలు కోరుకుంటే మీ కోరికలు తీర్చలేని మీ కన్న తండ్రి, మిమ్మల్ని కన్న తల్లి కూడా మోషేలాగా ఇక నా బతుకెందుకు, నేను చస్తే బాగున్ను అని మీ తల్లిదండ్రులు కూడా అనుకోరా అని ఈ సమయంలో ధ్యానించమని కోరుతూ ఉన్నాను. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దల యొక్క భారాన్ని చేతనైతే దించేవారిగా మనం ఉందాం, భారాన్ని పెంచేవాళ్ళుగా మనం ఉండద్దు. ఆ సంఘానికి వెళ్తున్నావు, దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాయి, అక్కడ ఉన్న సేవకుడికి నీ నోటి మాట ద్వారా భారాన్ని పెంచేలాగా ప్రయత్నించకు, చేతనైతే భారాన్ని దించేవాణిలాగా మారు. ప్రియులకు దేవుని బిడలారా, గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నటువంటి ఆ ఇంటి బిడ్డకు, ఆ కొడుక్కి ఆ తండ్రి భారం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు అర్థం కాదు. తాను కూడా ఒక బిడ్డకు తండ్రి అయినప్పుడే ఓహో తండ్రి భారం ఇదా అని అర్థమవుతుంది. ఆ తల్లి భారం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఈ కూతురికి కూడా పెళ్ళైన తర్వాత, బిడ్డల కన్న తర్వాత, ఆ రోజు నా తల్లి ఎందుకు అట్లా చెప్పింది అని తల్లి భారం ఈ పిల్లకు అర్థమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతవరకు తల్లిదండ్రుల యొక్క ఆవేదన, కన్నీరు పిల్లలకు వెటకారంగా, చాదస్తంగా ఉంటుంది. ఉదాహరణకి తల్లిదండ్రులు, అమ్మా ఎందుకు చుడిదారు వేసుకున్నావు, బాగానే ఉంది, దుప్పట్ట సరిగ్గా వేసుకో, చున్నీ సరిగ్గా వేసుకో, చున్నీ లేకుండా బయటికి వెళ్ళొద్దమ్ము అని చెప్తే ఆ ఇంటి పిల్ల ఏమంటుందో తెలుసా? మా మమ్మీ అవుట్డేటెడ్, కల్చర్ తెలియదు, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చింది కదా, కల్చర్ తెలియదు, వీళ్ళకు ప్రపంచం తెలియదు, వీళ్లకు మోడర్న్ ట్రెండ్స్ తెలియవు అని సనుగుకుంటూ వెళ్తారు. పద్ధతి గురించి మాట్లాడే తల్లిదండ్రులంటే చాలామంది పిల్లలకు నచ్చదు. సంస్కారం గురించి చదువుకో అని మాట్లాడుతుంటే చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు నచ్చరు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందంటే, వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు, అయ్యో మా అమ్మా నాన్నలు ఇలా చెప్తే ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయానే, భారం దించాల్సిన మా తల్లిదండ్రులకు భారాన్ని పెంచాను ఆ రోజు, అందుకే నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నాకు భారం పెంచుతున్నారు అని అప్పుడు బాధపడతారు వాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మేమందరము ఉన్నాము గురువులంగా. సెమినరీ ఫార్మేషన్లో మేము గురు తర్ఫీదు పొందేవాళ్ళం. మాకున్నటువంటి సెమినరీ పెద్దలు, సెమినరీ రెక్టర్ ఫాదరు, మాకు గురు తర్ఫీదునిచ్చే ఫాదర్లు మమ్మల్ని తర్ఫీదు చేస్తున్న కాలంలో చాలా మాకు కొత్త విషయాలు నేర్పిస్తారు, బోధిస్తారు. బోధించేటప్పుడు పద్ధతి గురించి నేర్పించేటప్పుడు, డిసిప్లిన్ గురించి నేర్పించేటప్పుడు ఆ రోజుల్లో మమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు గురువులైన తర్వాత ఓహో ఆ తర్ఫీదు కాలంలో మమ్మల్ని ఎన్నో పద్ధతులు నేర్పించి ఈ రీతిగా మమ్మల్ని చెక్కారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మా వట్టుకు వస్తే పెద్ద గురువులు చిన్న గురువుల్ని ఇగో ఇలా చెయ్యు అలా చెయ్యని కొంచెం సరిచేస్తూ ఉంటారు, సరిదిద్దుతూ ఉంటారు. అది చాలామంది చిన్న గురువులకి నచ్చదు. ప్యారిష్ ప్రీస్టు ఏదైనా చెబుతూ ఉంటే, సరిచేస్తూ ఉంటే మనసులో కొంతమంది, అందరూ అని నేను అన్న కానీ కొంతమంది సనుక్కుంటారు, కొంతమంది ఏంటో అన్నీ ఇతనికే తెలిసినట్లుగా నాకు చెప్తున్నాడు, ముందు ఆయన చూసుకోవచ్చు కదా అని అనుకుంటారు. ఆ చిన్న ఫాదర్కి అర్థం కాదు ఈ పెద్ద ఫాదర్ ఎందుకు సరిచేస్తున్నాడు. ఎప్పుడు అర్థమవుతుందో చెప్పండి?
ఆయన కూడా ప్యారిష్ ప్రీస్ట్ అయిన తర్వాత ఆయన కింద ఎవరైనా ఒక అసోసియేట్, ఒక అసిస్టెంట్ ప్రీస్ట్ వస్తే అప్పుడు అర్థమవుతుంది. అలాగే మాకంటే పెద్దవాళ్ళు, బిషప్పులు, పీఠాధిపతులు గురువుల్ని సరిదిద్దుతూ ఉంటారు. ఇలా ఇది మంచిది, ఇది మంచిది కాదని చెబుతూ ఉంటారు. వాళ్ళు అలా చెప్తారులే, మేమంటే గిట్టగా చెప్తున్నారేమో, మేమంటే పడక చెప్తున్నారేమో అనుకుంటాం. ఈ ఫాదర్కి ఆ పీఠాధిపతి యొక్క భారం ఎప్పుడు అర్థమవుతుంది? మనం కూడా ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివన్నీ అర్థమవుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదట్లో చాదస్తం అనుకుంటాం, సనుగుతాం. కానీ తండ్రి బాధ నీవు తండ్రి అయినప్పుడే నీకు అర్థమవుతుంది. తల్లి బాధ నీవు తల్లి అయినప్పుడే నీకు అర్థమవుతుంది. ఓ సేవకుడి బాధ నీవు కూడా ఒక సేవకుడు అయినప్పుడే అర్థమవుతుంది. అందరూ నేను అంటం లేదు, ఈ రోజుల్లో చాలామంది మా గురువుల యొక్క సేవ, మా అంకిత జీవితం చాలామంది విశ్వాసులకు అర్థం కాదు. అందుకే మీ ఫాదర్లు ఎలాంటి వాళ్ళు, ఆ సిస్టర్లు అలాంటి వాళ్ళు. ఫాదర్లు సిస్టర్లు ఎప్పుడు నీకు అర్థమవుతారో తెలుసా? మీ పిల్లల్ని కూడా ఒక గురువుగానో ఒక కన్యాస్త్రీగానో తయారు చేసినప్పుడు వాళ్ళు కూడా గురువుగా ఎంత నలిగిపోతున్నారో, ఒక కన్యాస్త్రీగా ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో మీ పిల్లలు అలా సేవకులైన రోజునే మీకు కూడా అర్థమవుతుంది. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి ఒక సారథిగా తమ భుజాల మీద ఎన్నో బరువులు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఓ బిడ్డగా, ఓ విశ్వాసిగా ఆ భారాన్ని చేతనైతే పంచుకో, చేతనైతే తగ్గించుకో. అంతేగాని మనం ఎప్పుడూ కూడా సారథులు అలిసిపోయేలాగా చేయకూడదు, నాయకులు సొమ్మసిల్లిపోయేలాగా చేయకూడదు. అది కేవలము గురువులమైన మేమే కాదు నాయకులమి, ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా కుటుంబానికి నాయకులే. నేను ఎంతవరకు చెప్పేది ఏంటంటే, ప్రయాణములో సారథే సొమ్మసిల్లిపోతే, నడిపించే నాయకుడే అలిసిపోతే ఇక మనం ఎలా నడవగలం, ఎలా గమ్యాన్ని చేరుకోగలం, ఎలా లక్ష్యాన్ని ఛేదించగలం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కాబట్టి యాత్రలో, ప్రయాణములో మన ప్రయాణం అనేది ఎంత ముఖ్యమో, మనం గమ్యం చేరాలి అనేది ఎంత ముఖ్యమో, మనల్ని నడిపించే సారథి సొమ్మసిల్లిపోకుండా, నడిపించే నాయకుడు అలిసిపోకుండా చూసుకోవలసిన బాధ్యత యాత్రికులమైన మనందరిది. ఈ విషయాన్ని గుర్తించాలి ప్రియులకు దేవుని బిడలారా. ఉదాహరణకి, కష్టపడి పిల్లల్ని చదివిస్తున్న ఆ తండ్రి వద్దకు ఆ బిడ్డ వెళ్ళి గొంతెమ్మ కోరికలు కోరకుండా, నాన్న కాలేజీకి అందరూ కూడా బైకుల మీద వస్తున్నారు, స్కూటర్ల మీద వస్తున్నారు, నాకు కూడా బైక్ కొంటావా కొనవా, నాకు కూడా ఒక స్కూటర్ కొంటావా కొనవా అని ఆరా తీసి తండ్రిని నిలదీసి అలా ప్రశ్నించే బిడ్డ కంటే అప్పుడేమనుకుంటాడో తెలుసా? నీ తండ్రి నువ్వు అన్నన్ని మాటలు అంటుంటే నాకు ఆఫ్టర్ ఆల్ బైక్ కూడా కొనే స్తోమత లేదు, ఎందుకన్నావునని. అందరూ మిగతా వాళ్ళని పోల్చుకుంటారు కొంతమంది. చూడు చూడు చూడు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అతడికి బైక్ కొన్నాడు, చూడు చూడు చూడు, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఆమెకు మంచి స్మార్ట్ ఫోన్ కొన్నారు, చూడు వాళ్ళ డాడీ నాకు డ్రెస్ కొన్నారని నీవే నీ తండ్రిని వేరే తండ్రులతో పోలుస్తూ క్రొంగదీస్తూ ఉంటే నీ తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? మోషేలాగా, బిడ్డల చిన్న చిన్న సరదాలు కూడా తీర్చలేని నేను బ్రతికితే ఎంత, చస్తే ఎంత అని నిన్ను నడిపించే సారథి నీ ఇంటి తండ్రి, ఆ తల్లి కృంగిపోయి చావు మాటలు, చావు ఆలోచనలు తన మెదడులోకి రావచ్చు. ప్రియులకు దేవుని బిడలారా, అట్లా కాకుండా కుటుంబ భారాన్నంతటినీ మోస్తున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావో తెలుసా? నాన్న, ఎంత కష్టపడుతున్నావో మా కోసం, మా కుటుంబం కోసం, మన కుటుంబం కోసం ఎండకు ఎండిపోతున్నావు నాన్న, చలికి వణికిపోతున్నావు, వానకు తడిసి ముద్దయిపోయి ఇంటికి రావడం చూశాను నాన్న. నీ కష్టాన్ని నేను ఏ రోజు వృధాగా చేయను, కష్టపడి నేను చదువుకుంటాను నాన్న. నువ్వు నాకు ఇచ్చిన సైకిలే చాలు, నాకు మిగతా ఫ్రెండ్స్ అందరూ స్కూటర్ల మీద వచ్చినా పర్వాలేదు, నాకు సైకిల్ అయినా ఉంది కదా, సైకిల్ మీదే వెళ్ళి కాలేజీకి వెళ్ళి వస్తాను నాన్న. నీవిచ్చిన ఈ నీవు చదివిస్తున్నావు, నీ కష్టార్జితాన్ని నేను వృధాగా చెయ్యను నాన్న, నిన్ను తలెత్తుకునేలా నేను చేస్తాను నాన్న.
ఈరోజు సైకిల్ మీద కాలేజీకి వెళ్ళి వస్తున్నానేమో, రేపొదయం ఇదే నగర వీధుల్లో నేను ప్రయోజకున్నై కారు కొనుక్కొని కారులో నిన్ను ఈ నగర వీధుల్లో ఊరేగిస్తాను నాన్న, నీవు తలెత్తుకొని తిరిగే బిడ్డగా నేను బ్రతుకుతాను నాన్న అన్నాడు అనుకోండి, ఆ కుటుంబ తండ్రి యొక్క భారాన్ని తగ్గించేవాడిగా ఈ బిడ్డ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చేతనైతే సారథి సొమ్మసిల్లిపోకుండా చెయ్యు. ఒక మంచి మాట, ఓదార్పునిచ్చే మాట మాట్లాడు. ఈ మాటలు విన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? నా బిడ్డ ఎలాగైనా కష్టపడి చదువుకుంటానంటున్నాడు, నన్ను తలెత్తుకునేలా చేస్తానంటున్నాడు. ఇలాంటి బిడ్డ కోసం ఎంత కష్టపడైనా, ఓటీలు చేసైనా నా బిడ్డను నేను కష్టపడి చదివిస్తాను. బిడ్డ, నువ్వెంత చదువుకుంటావో చదువుకో, నా రక్తాన్ని వెలగానిచ్చైనా సరే నేను నిన్ను చదివించుకుంటాను రాని మరింత రోషంతో బిడ్డను చదివించుకోడా. అలా కాకుండా తండ్రి మనస్సు అర్థం చేసుకోకుండా తండ్రి ముందుకొచ్చి ఆ తండ్రిని వేరే తండ్రులతో పోల్చి చులకనగా చేసి గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ ఉంటే సారథి హృదయ వేదనకు గురవుతాడు, సారథి సొమ్మసిల్లిపోతాడు, తండ్రి అలిసిపోతాడు. కొన్నిసార్లు ఈ మాటలు భరించలేక గుండాగి చచ్చిపోతాడు. కాబట్టి మన మాటల ద్వారా సారథిని సంతోషపెట్టే మాటలు మాట్లాడదాం. భారాన్ని పంచుకునే పనులు చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద పనులు చేయక్కర్లా. ఆ ఇంట్లో తల్లికి వంట పనిలో సహాయంగా ఉండు. ఆ ఇంట్లో ఆ తల్లికి బట్టలు ఉతికే విషయంలో సహాయంగా ఉండు. ఇల్లు ఊడ్చే విషయంలో సహాయంగా ఉండు. ఆ తండ్రికి పనిపాటుల్లో కొంచెం తోడుగా ఉండు, సహకారిగా ఉండు, కొంచెం మాట సహాయం చేయు. అప్పుడు సారథి సొమ్మసిల్లిపోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక విందాం. సంఘాన్ని నడిపించే సారథులను, నాయకులను, గురువులను వారి సేవలో అలసిపోయేటట్లు చేయవద్దు. ఓ క్రైస్తవ సంఘమా, విశ్వాస సంఘమా, మీకోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నటువంటి మీ గురువులు, మీ సేవకులు అలసిపోయేటట్లు చేయవద్దు, సొమ్మసిల్లిపోయేటట్లు చేయవద్దు. సేవకుల యొక్క మనస్తాపానికి, దుఃఖానికి మనలో ఎవ్వరము కూడా కారణం కావద్దు. ఒక చక్కటి మాట చదువుతాను. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 13వ అధ్యాయము 17వ వచనము. ఈ వచనం చదివే ముందు ఒక మాట ఇటు చూడండి. మీలో చాలామంది ఈ మాట విన్నాక, మేమెక్కడ మా గురువుల్ని అలసిపోయినట్లు చేస్తున్నామండి, మా గురువులే తిడతా ఉంటారు, కోప్పడతా ఉంటారు, పీఠం మీద నుంచి ఏదేదో అనేస్తూ ఉంటారు. మేము అలసిపోయేటట్లు చేసింది మేము గురువుల్ని అలసిపోయినట్లు చేయలేదు, గురువులే మమ్మల్ని అలసిపోయినట్లు చేస్తున్నారని చాలామంది చెప్తారండి. ఇది వాస్తవమో కాదో మరి నిజానిజాలు మీకే తెలియాలి. కానీ ఒక్క మాట ఈ మాట చదువుతాను వినండి. హెబ్రీయులు 13:17. మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటింపుడు, వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె. ఈ మాట వింటున్నారా? వారి సేవలను గూర్చి వారు దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉన్నారు. మీరు వారికి విధేయులై ఉన్నచో వారు వారి కర్తవ్యమును సంతోషముగా నెరవేర్తురు. కానిచో తమ పనిని విషాదముతో చేయుదురు, అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము. పదే ఈ మాట చదవండి. ఒక్క మాట అడుగుతా. చాలామంది చెప్తా ఉంటారు, మా ఫాదర్ కోపం ఎక్కువండి బాబు, ఏదైనా ముఖం మీద అడిగేస్తారు, చాలా కోపంగా తిడతారండి. అసలు అడుగుదాం, ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో వచ్చి నువ్వెవరో తెలియదు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఏ కుటుంబ సంబంధం కానీ రక్త సంబంధం కానీ లేదు, ఎవరెలా పోతే ఆ గురువుకే? మామూలుగా జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళు గోల చేసి గుడికి రాకుండా తప్పుడు త్రోవలో తిరుగుతూ గుడి బయటే ఉంటూ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఏంటండి ఇట్లా ఉంటే ఎవరెలా పోతే ఆ గురువుకే? అసలు ఏ సంబంధం ఉంది?
ఆ చర్చిలో ఒకవేళ ఇదిగో గుడికి టైంకి రావట్లేదు, అందుకే కదా మీ ఫాదర్ మిమ్మల్ని అరుస్తున్నారు, టైంకి రావాలని చెప్పి గట్టిగా మైకు ముందు కేకలు వేస్తున్నారు. మీరు టైంకి వస్తే ఎంత, రాకపోతే ఎంత? మీరు ఆశీర్వాదాలు పొందితే ఆ ఫాదర్కి ఏమైనా లాభమా, లేకపోతే మీరు శాపం పాలైపోతే ఆ ఫాదర్ ఏమైనా బాధపడతాడా? మీ కుటుంబ సభ్యుడా ఏంటి, రక్త సంబంధీకుడా ఏంటి? కాదు కదా. మరి ఎందుకంత గొంతు చీర్చుకొని మీరు టైంకి రావాలని ఊగిపోతూ బీపీ తెచ్చుకొని ఎందుకంతగా మీ మీద కోప్పడుతూ అరుస్తూ చెప్పాలి? అన్నిటికీ ఆన్సర్ చెప్పనా ఇక్కడ? గురువులు వారి సేవలు గూర్చి దేవునికి లెక్క చెప్పుకొనవలసిన వారి వలె వారు మీ ఆత్మలను కనిపెట్టుకుని ఉన్నారు. ప్రతి గురువుకి ఈ మాట తెలిసుండాలి. ఎందుకు కోప్పడుతుంటాడో తెలుసా గురువు? ఎందుకు మందలిస్తూ ఉంటారో తెలుసా? ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారో తెలుసా? అసలు ఎందుకంటే పనిగట్టుకొని ఇంత సుదీర్ఘమైన ప్రసంగాలు, ఈ జూబిలీ యాత్ర అని ఎంత కార్యక్రమం చేయకపోతే బిషప్ గారు ఏమైనా నన్ను అడుగుతారా ఏంటి? ఎందుకు పనిగట్టుకొని శ్రమ కోర్చి ఎంత ఇబ్బంది పడి మీలో కొంతమందిని కూడా ఇబ్బంది పెడుతూ ఎందుకంటే ఇంత ఉపన్యాసం చేయాలి? ప్రతి గురువు దేవుడి ఎదుట ఈ ఆత్మల గురించి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. నన్ను అడుగుతాడు దేవుడు, యుగల్ కుమార్ నీకు ఒక సంఘాన్ని ఇచ్చాను, అందులో ఆత్మల పట్ల నీకు బాధ్యత ఇచ్చాను, చెప్పు ఏ ఆత్మలను రక్షించడానికి నువ్వేం చేశావో లెక్క చెప్పు. దేవుడికి మేము లెక్క చెప్పుకోవాలి. ఇదిగో నీకు కాస్తో కూస్తో ప్రసంగం చెప్పే ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క ప్రతిభా పాఠవాన్ని నీకు ఇచ్చాను. ఈ యూట్యూబ్ ద్వారా నువ్వు ఎంతమందికి నువ్వు వాక్యాన్ని అందించావో లెక్క చెప్పు. దేవుడు నన్ను అడుగుతాడు. నేను ఆయన ముందు లెక్క చెప్పుకొనవలసిన వాడినే ఉన్నాను. దేవుడు నన్ను అడుగుతాడు, ఇదిగో పలానా వాళ్ళు ఆరాధనకి టైంకి రాలేదు, లేకపోతే దివ్య ప్రసాదాన్ని నిబద్ధతతో క్రమశిక్షణతో స్వీకరించలేదు, వారిని నువ్వెందుకు గద్దించలేదు? అక్కడ జరుగుతున్నది అన్యాయం అని నీకు తెలుసు కదా. అక్కడ దేవాలయం లోనికి రాకుండా గుడి బయటే గోడల మీద కుర్చీల దగ్గర కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని నీకు తెలుసు కదా. చూసి చూడనట్లు, వినిపించినట్లు నువ్వెందుకు ఉండిపోయావని దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీరంటే ఏ గురువుకి కోపం కాదండి. ఎందుకు కోపం ఉండాలి అసలు? లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు కన్న బిడ్డల మీద మీరు కోప్పడ్డారంటే ఓకే, రేపు ఉదయం బిడ్డ ఏమైపోతాడో, వాడికి భవిష్యత్తు లేకపోతే ఎలా అనే దిగులు మీకు ఉండడం సహజం. గురువుకి ఎందుకు ఉండాలండి కోపం? అంటే జనరల్గా ఆలోచించండి. గురువు ఎందుకండి మిమ్మల్ని గట్టిగా హెచ్చరించి మందలించడం? అవసరం ఏంటి ఆయనకి? ఇదే అవసరం. దేవుని ఎదుట లెక్క చెప్పుకొనవలసిన వారి వలె ఉండెను. కాబట్టి విశ్వాసులారా, మీరు మీ సేవకులకు విధేయులై ఉండండి. వారు చేసే సేవ సంతోషముగా చేసేటట్లు మీ ప్రవర్తన ఉండాలి అని హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 13వ అధ్యాయము 17వ వచనంలో చెప్పారు. ప్రియులారా, ఏ గురువైనా సంతోషముతో సేవ చేసేలాగా ఉండాలి. అలా చూసుకోవలసిన బాధ్యత ఆ సంఘములో ఉన్న విశ్వాసులదే. మీ ప్రాంతంలో ఉంటూ, మీ ఊరిలో ఉంటూ ఏ గురువు సేవ చేసినా సంతోషముతోనే సేవ చేయాలి. అందుకు మీరు ఎంత త్యాగమైనా సరే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, గురువు విచారముతో ఒకవేళ సేవ చేస్తే ఆ సేవ వలన మీకు ఎట్టి ప్రయోజనము ఉండదు. నేను చెప్పే మాట అర్థమవుతుందా అండి? గురువు యొక్క భారాన్ని పెంచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. గురువు గురించి విమర్శలు చేయడం, గురువు గురించి చెడు ప్రచారాలు చేయడం, గురువు గురించి గాసిప్స్, గురువు గురించి మీటింగ్స్, గురువు గురించి గుసగుసలు. ఏం అక్కర్లేదండి. ఒక్కసారి ప్లెయిన్గా ఆలోచించండి. అసలు ఈ గురువుకి ఎంత పనిగట్టుకొని మమ్మల్ని మందలించడం ఏమైనా పగా ప్రతీకారమా? ఏదో ఎప్పుడైనా పూర్వ జన్మల బంధం ఏదైనా ఉందా? లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే ప్రతి ఆత్మ విషయంలో నా బిడ్డలు దారి తప్పకుండా బిడ్డలను గద్దిస్తాడు,
క్రమం తప్పకుండా బిడ్డల్ని హెచ్చరిస్తాడు. ఎందుకంటే దేవుని ఎదుట తాను లెక్క చెప్పుకోవాలి. వాక్యము చేత విశ్వాసులను సరిచేస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్పుతూ ఉంటారు ప్రతి గురువు. అలా గురువు సేవ చేస్తుంటే కొందరు నిజమే మా కోసమే చెప్తున్నారు కదా అని అనుకొని సరిదిద్దుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? తిరగబడతారు. కోరహు కుమారులు తిరగబడినట్లు కొంతమంది తిరగబడతారు. అంటే మమ్మల్ని అంత మాట అంటారా అని వాళ్ళకి ఎక్కలేని రోషాలు వచ్చేస్తాయి. ఒక్కసారి వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యంలో ఏముంది? ఇగో సేవకులకు మీరు విధేయులై ఉండు, మీ నాయకులకు మీరు విధేయులై ఉండండి. దీనికి ఏమంటారు చెప్పండి? నాయకులకు తిరగబడమని ఎక్కడ లేదు. మీకు ఒక ఉచిత సలహా చెప్తాను. ఒకవేళ మీ దగ్గర పనిచేసే ప్యారిష్ ప్రీస్ట్తో మీకు ఏమైనా కొన్ని తేడాలు, మనస్పర్ధలు ఉంటే సంఘంలో పబ్లిక్గా తిరగబడ్డాలు, కేకలు, కయ్యాలు ఎందుకు? ఈ గురువుకి పెద్ద ఒక ఆయన ఉంటారు కదా, పీఠాధిపతి బిషప్ గారు ఉంటారు కదా. సామరస్యంగా వెళ్ళి బిషప్ గారితో వెళ్ళి కూర్చొని మాట్లాడండి, ఇలా ఉందయ్యా మా పరిస్థితి. ఒకవేళ మేము గురువుని అర్థం చేసుకోలేకపోతున్నామో, ఒకవేళ గురువే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారో, అయ్యా బిషప్ గారా కొంచెం వచ్చి, లేకపోతే మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యకు పరిష్కార మార్గం చూపించండి అని 4 గోడల మధ్య తెగిపోయే సమస్యని బజారునికి ఈడుస్తున్నావంటే నువ్వు క్రీస్తు విరోధివి కాకపోతే ఇంకెవరివి? నేను మాట్లాడే మాటలు వాక్యానుసారమో వాక్య విరుద్ధమో ఒక్కసారి చూసుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో గురువు వాక్యం చేత హెచ్చరిస్తున్నాడు. కారణం, దేవుడి ఎదుట లెక్క చెప్పుకోవలసి ఉంటుంది గురువుకి. వాక్యం చేత బోధిస్తూ ఉంటాడు, వాక్యం చేత అనవసరంగా ఎదుగుతున్న రెమ్మలను కొమ్మలను కత్తిరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ద్రాక్ష తోట బాధ్యత దేవుడి తనకు అప్పచెప్పాడు. కాబట్టి కొంతమంది ఇది అర్థం చేసుకోకుండా గురువు మీద తిరగబడిపోతారు. కొంతమంది గ్రూప్స్ని గిల్లుతూ రెచ్చగొడతా ఉంటారు. మీ ఫాదర్ మీద అలాగడగండి, ఇలా అడగండి అని, మీ ఫాదర్ మీద నిందలు వేయండి అని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో మాంసము లేదని గొంతెమ్మ కోరికలు కోరుకొని మోషే మీద తిరగబడినట్లే ఈ రోజుల్లో సంఘంలో గొంతెమ్మ కోరికలు. ఇంకా చాలా డీటెయిల్డ్గా చెప్పగలను, కానీ మంచి మనసున్న వాళ్ళు బాధపడతారని నేను ఎక్కువ చెప్పటం లేదు. ఆ సంఘానికి వచ్చినటువంటి చంద ఇంత అని మీకు తెలుసు, కానీ గొంతెమ్మ కోరికలు. ఒక ఆయన వచ్చి అంటాడు, మన గుడిని సెంట్రల్ ఏసీ చేసేద్దాం ఫాదర్ అంటాడు. సెంట్రల్ ఏసీ చేద్దాం, ఓకే, సలహా ఇచ్చినావు, బాగా ఉంది. సెంట్రల్ ఏసీ చేయడానికి వనరులు, డబ్బులు ఉంది కదా అండి, అదంతా ఖర్చు పెట్టేయండి. డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులు ఖర్చు పెట్టేయడానికి కుదరదండి. అట్లా ఇప్పుడు నికర ఆదాయం 10 లక్షలో 5 లక్షలో నిల్వ ఉందనుకుందాం ప్యారిష్లో. ఆ 10 లక్షలు ఉన్నాయని విన్నాం కదండి, మాకు తెలుసు కదండి, ఇంతకుముందు వెళ్ళిన ఫాదర్ గారు అంత డబ్బులు వదిలి వెళ్ళారు కదా, మీరు సెంట్రల్ ఏసీ పెట్టియండి దాంతో అంటే అట్లా కుదరదండి. 2 ఇక్కడ కారణాలు. ఉన్న నిల్వ డబ్బుతో ఆ డబ్బంతటిని ఖర్చు పెట్టేయాలనుకోవడం అది అసంభవం. ఇప్పుడు సెంట్రల్ ఏసీ పెట్టేయాలని వచ్చావు, నువ్వేమన్నా ఇస్తావా? నెంబర్ 1. లేదండి మా దగ్గర అంతోటి ఎందుకు ఉందండి, అయితే మాట్లాడకూడదు, గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు. పోని అనుకుందాం, నేను ఇస్తానండి, నేను స్పాన్సర్ చేస్తానండి, సెంట్రల్ ఏసీ పెట్టేద్దామండి. ఓకే బాబు, మంచిది, నువ్వు ఇస్తావు. సెంట్రల్ ఏసీ పెట్టుకోవడానికి 10 లక్షలో 15 లక్షలో ఇస్తావు. వచ్చే కరెంటు బిల్లు మనం ఏసీ పెట్టుకుని వెళ్ళిపోతాం. ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లు ఎవరు కడతారు? ఇవి కూడా ఆలోచించాలి కదా. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో గొంతెమ్మ కోరికలు కోరుకున్నారు. అరే, ఎడారిలో గడ్డి కూడా మొలవదే, అక్కడ మాంసం కావాలని కోరుకోవడం ఏంటండి వీళ్ళు? ఈ రోజుల్లో సంఘములో స్థాయిని మించినటువంటి కోరికలు పెరిగిపోతూ అవి తీరకపోతే సేవకుడి మీద విమర్శించే తత్వాలు పెరిగిపోతున్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, నీవు నీ కుటుంబం సేవకుడి దుఃఖానికి కారణం కాకూడదు, సేవకుడికి భారం పెంచేలాగా మనం ఉండకూడదు.
సేవకుడు ఆనందంగా సేవ చేసేటట్లు మన వంతు కృషి మనం చెయ్యాలి. ఎలా? వాక్యంలో విన్నాం, సేవకుడికి లోబడి ఉంటూ, సేవకుడి మాటకు విధేయత చూపుతూ, సేవకుడు తన పనిని, తన సేవను సంతోషంగా ఆనందంగా చేసుకునేడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. సారథే సొమ్మసిల్లిపోతే ప్రయాణం సాగదు, గమ్యాన్ని చేరుకోలేము. ప్రియులకు దేవుని బిడలారా, కొంతమంది అనుకుంటారు సారథి లేకపోతే మన నడక మనం నడిచేద్దాం. ఇంపాసిబుల్, జరగని పని అది. బైబిల్ గ్రంథంలో నడిపించే నాయకుడైన మోషే లేకుండా ఎర్ర సముద్రాన్ని దాటగలిగారా? యోర్దాను నదీ తీరాన్ని దాటగలిగారా? సారథి లేకుండా ఏమీ జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ మాట నేను దాటి ఎటు వెళ్ళను. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలోనే మనం ఉందాం. సేవకుడు సొమ్మసిల్లిపోతే, సారథి సొమ్మసిల్లిపోతే, అలసిపోతే సంఘానికి జరిగే నష్టాలేంటో నేను మీతో ఒక 3 విషయాలు నేను చెప్తాను. సారథే అలసిపోతే అంటే మీకు సేవ చేస్తున్న ఈ గురువు అలసి సొమ్మసిల్లిపోతే ఈ గురువుకే నష్టం ఉండదు. సంఘానికి జరిగే నష్టాలేంటో చెప్తాను. నెంబర్ 1, సేవకుడు చేసే పనిలో నిరుత్సాహపడిపోతాడు. సేవకుడు ఎంత సేవ చేస్తున్నా, ఎంత ప్రసంగం చెప్తున్నా ప్రజలు గనక మారకపోతే, గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ తిరగబడితే, ఎంత ప్రసంగం చెప్తున్నాం, ఎంత సేవ చేస్తూ ఉన్నాను, ఎంత త్యాగం చేసి ఈ ప్రజల కోసమే బ్రతుకుతూ, ఈ ప్రజల కోసమే టైం వెచ్చిస్తూ ఉన్నా, ఈ ప్రజలలో ఇంకా మార్పు లేదే. ఈ ప్రజలు నా అలసట తీర్చేవారిగా ఉంటారనుకున్నాను, కానీ నాకే ఆయాసం, అలసట పుట్టించేవారుగా తయారవుతున్నారని సేవకుడు ఏమైపోతాడో తెలుసా? అలసిపోయి, వీళ్ళకెందుకు ప్రసంగం చెప్పడం, ప్రసంగం చెప్పడానికి ఎంత కష్టపడడం దేనికి, సేవ చేయడం కోసం ఎంత త్యాగం చేసుకోవడం దేనికి, నామకా వాస్తే అందరితో పాటు నలుగురితో పాటు పోదామని తను ఎంతో నిబద్ధతతో అంకిత భావంతో చేద్దామనుకున్న పనిలో నిరుత్సాహపడి చేయాల్సిన అంకిత భావంతో పని చేయలేకపోతాడు. ఇది సంఘానికి తీరని డ్యామేజ్, ఇది సంఘానికి తీరని లోటుగా మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడలారా, అందుకే మోషే సొమ్మసిల్లిపోయి ఏమంటున్నాడు? ఇక్కడ మనం చదివాం కదా సంఖ్యాకాండంలో, నేను ఈ సేవ చెయ్యలేనని, నా వల్ల ఇది కాదని మోషే చెప్తున్న మాటలు. ఒక గురువు కూడా, ఒక సేవకుడు కూడా నిరుత్సాహపడిపోతే ఏమంటాడో తెలుసా? ఏమనుకుంటారో తెలుసా? నా వల్ల కాదండి, వీళ్ళకి ఎంత కష్టపడి ప్రసంగం చెప్పడం, నేను చెప్పను. ఏముంది అక్కడ, ఆ పుస్తకం ఈ పుస్తకం 2 పాయింట్లు చదివి ఏదో ప్రసంగం చెప్పాలి కదా, నామకా వాస్తే ప్రసంగం చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకు? ఈ ప్రజలకి ఎంత చెప్పినా వీళ్ళు మారటం లేదని పనిలో నిరుత్సాహపడిపోతాడు. ఇక నేను ఈ సేవ చెయ్యలేను అని. ప్రియులకు దేవుని బిడలారా, ఒకవేళ సేవకుడు గనుక అనుకుంటే సంఘం, జీవమగల సంఘం నిర్జీవమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటున్నా, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో నాకు తెలియదు, వేర్ ఎవర్ యు ఆర్, ట్రై టు ఎంకరేజ్ యువర్ ప్రీస్ట్స్, యువర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మీరు ఎక్కడ ఉంటున్నా దేవుడి సేవకులను మీ మాట ద్వారా ప్రోత్సహించండి. వెళ్ళండి గురు దగ్గరికి వెళ్ళి, అయ్యా గురు సేవా జీవితం ఎంత భాగ్యమయ్యా, మాలాంటి వాళ్ళం ఎంత చదువుకున్నా, ఎంత సంపాదిస్తున్నా మేము లోకంలో ఏదైనా అవ్వగలం, కానీ మీలాగా అభిషిక్త గురువులము మేము అవ్వలేమయ్యా. యేసు ప్రభు యొక్క శరీరాన్ని పట్టుకున్న మీ చేతులు ఎంత ధన్యమైనవి, ఆయన వాక్కులు మీ నోటిలో నుంచి వస్తున్న మీ యొక్క నోరు ఎంత ధన్యమైనది, ఆయన కోసమే బ్రతుకుతున్న మీ జీవితం ఎంత ధన్యమైనదయ్యా అని ఉత్తేజపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, ప్రేరేపించే మాటలు ఆ గురువు దగ్గరికి వెళ్ళి చెప్పండి. అయ్యా మీకున్న కష్టాలు మాకు తెలుసయ్యా, లోకంలో ఎవరు మీ మీద రాళ్ళేస్తున్నా, నిందలేస్తున్నా మీరు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసయ్యా. మా దగ్గర 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మా కళ్ళ ముందు మీరు చేసే సేవ ఎలాంటిదో మాకు తెలుసు, మేము చూస్తున్నాం. ఎవరో మిమ్మల్ని గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు విని మీరు ఎలాంటి వాళ్ళ అని మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళం కాదయ్యా. మేము మీరేంటో మాకు తెలుసు ఫాదర్, మీ సేవ మీరు చేయండి. ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీకు మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది అని
సపోర్ట్గా ప్రోత్సహిస్తూ ఒక 4 మంచి మాటలు మాట్లాడండి. రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తుతూ పరుగులెత్తుతూ సేవ చేయడం ప్రారంభిస్తాడు ఆ గురువు. ఈ రోజుల్లో చాలామంది నాలాంటి గురువులు ఒకప్పుడు ఉరకలెత్తే విధంగా ఉధృతంగా సేవ చేసేవాళ్ళు. కొంతమంది అక్కడక్కడ ఎందుకు నీరు గారిపోయారో తెలుసా? ఆ నీరు గారిపోయి ఉన్న గురువులు ఒకవేళ నీకు తెలిస్తే ఆ గురువు దగ్గరికి వెళ్ళి చెప్పు, అయ్యా గురు జీవితం ఎంతో భాగ్యం. ఏదో పవిత్ర గురువారం రోజున వెళ్ళి హ్యాపీ ప్రీస్ట్హుడ్ డే అని విష్ చేయడం కాదండి. గురుత్వ స్థాపన శుభాకాంక్షలు అని కేవలం చెప్పడం మాత్రమే కాదండి. ప్రతిరోజు గురువు దగ్గరికి వెళ్ళి మీరు చేసే సేవ భాగ్యం. నేను గురువు అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. నా పిల్లల్ని గురువులు చేయాలనుకుంటున్నాను, కానీ పరిస్థితి అట్లా లేదు. ఏ తల్లి కన్న బిడ్డలో మీరు మీ తల్లిదండ్రులను తోడబుట్టులను వదిలిపెట్టి మా కోసం మా వద్దకు వచ్చి సేవ చేస్తున్నారయ్యా, మీ జీవితం ధన్యమని ఒక మాట చెబితే గురువులు ఉరకలెత్తినటువంటి సేవ చెయ్యరా? గురువులకి మేమున్నాం మీకంటే ఏ గురువైనా తప్పుదోవ పడతారా? ఒకవేళ గురువు గనక తప్పుదోవ పట్టినట్లుగా మీకు అనిపిస్తే మీ ఇంటి పిల్లవాడిని ఎలా సరిచేస్తారో అలా సరిచేయండి. బాబు, నీ తండ్రి వయసు నాకుంది, ఇదిగో నేను వింటున్నది ఇది, నేను చూస్తున్నది ఇది, దయచేసి నా బిడ్డవనుకొని చెప్తున్నాను, నీ కన్న తండ్రే చెబితే మీరు వినరా అని సౌమ్యంగా మందలించండి గురువు దగ్గరికి వెళ్ళి. మనమందరం ఒక ఫ్యామిలీ కదా, మీరు నేను శత్రువులుగా చూసుకోవద్దు. మనమందరం ఒక కుటుంబం ఉన్నప్పుడు కుటుంబంలో బిడ్డ గాడి తప్పితే ఆ తండ్రి ఎలాగెళ్ళి సరిదిద్దుతాడో అలా సరిదిద్దు. ఏ కన్న తల్లి అయినా నా బిడ్డ సిగరెట్ కాలుస్తున్నాడు తెలుసా అని పిన్నితోనూ పెద్దమ్మతోనూ పెద్దనాన్నతోనూ చెప్పుకుంటుందా? గుండెల్లో బాధను దాచుకొని ఆ బిడ్డ కోసం ప్రార్థన చెయ్యదు. అమ్మా, మా అమ్మా నాన్నలను వదిలిపెట్టి మీకోసం సేవ చేస్తున్న గురువులం మేము, మీ బిడ్డలం, మేము మీ బిడ్డలమమ్మా. మేమేదైనా పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకోండి, మా కోసం ప్రార్థన చెయ్యండి. సున్నితంగా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వచ్చి మమ్మల్ని మందలించండి, మమ్మల్ని సరిచేయండి. అంతేగాని మేము చేసే చిన్న చిన్న పొరపాట్లన్నీ భూతద్దంలో లోకానికి చూపించకండి. ఇట్లా చూపిస్తే నాయకుడు అలసిపోతాడు, సారథి సొమ్మసిల్లిపోతాడు. పనిలో చూపించాల్సిన నియంత్రణ, నిబద్ధత, ఉత్సాహం చూపించలేడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజుల దినచర్య 2వ గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనము నుండి, హిజ్కియా ఎవ్వరి పరిచర్య వారు చెయ్యునట్లుగా యాజకుల వరుస క్రమమును లేవీయులను వారి వారి వరుసలను బట్టి నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు, పరిచర్య చేయుటకు, దేవాలయమున స్తుతులు చెల్లించుటకును, ప్రభువు శిబిర ద్వారముల వద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు యాజకులను ప్రోత్సాహపరిచినట్లుగా ప్రతి ప్రాంతములో విశ్వాసులైన వారు యాజకులను ప్రోత్సాహపరచాలి, గురువులను సేవకులను ప్రోత్సాహపరచాలి. అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వారు సేవ చేయగలుగుతారు. ప్రియులారా, బయట ప్రపంచం మాకంటే మీకే బాగా తెలుసు కదా. భయంకరమైనటువంటి దినాల్లో, భయంకరమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి భయంకరమైన వాతావరణాలు ఉన్న సమాజంలో వివాహాలు మానుకొని నిస్వార్థంగా సేవ చేస్తున్నారంటే గురువుల యొక్క త్యాగ జీవితాన్ని గుర్తించండి, ప్రశంసించండి. భయంకరమైన దినాలు. సరదాగా మామూలుగా మాట వరుసకు అడగండి, మీ బిడ్డల్ని ఫాదర్లు అవుతారా అని అడగండి. భయపడిపోతారు. ఈ రోజుల్లో భయపడిపోతున్నారు. అమ్మో, బంధాలు బంధుత్వాలు విడిచిపెట్టి ఇంటి వారికి దూరంగా ఉండాలా అని రోజులు. మీ పిల్లలే భయపడిపోతున్న ఇలాంటి భీకరమైన దినాల్లో నా ప్రభు కోసం నేనున్నానని ముందుకొచ్చే ఆ గురువు నీరు గారిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా చూసుకోవలసిన బాధ్యత విశ్వాసిగా నీదే. ప్రియ దేవుని బిడ్డ, సేవకుడి దగ్గరికి వెళ్ళు. ఏదో బ్యాప్టిజం సర్టిఫికేట్ కోసమో, మ్యారేజ్ సర్టిఫికేట్ కోసమో,
లేకపోతే డబ్బులు కట్టడానికో దానికి మాత్రమే కాదు. ఒకరోజు టైం తీసుకొని వెళ్ళి ఒక 5 నిమిషాలు ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఏదో గ్యాస్ కొట్టమనో లేకపోతే ఇంకోటి చెప్పమనో కాదు, కానీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఫాదర్ గారండి ఈ విచారణలో మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి, తిరగబడే వాళ్ళు, మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీకు మేమున్నాం ఫాదర్ చెప్పండి. కృంగిపోవద్దండి, సేవలో మీరు ధైర్యంగా ఉండండి అని వెన్ను తట్టి ప్రోత్సహించండి. ప్రజల ప్రోత్సాహకరమైన మాటలు సేవకుడు ఇష్టపడతాడు. లేడివలే చెంగున సేవ చేస్తూ పదునైన ప్రసంగాలు అలా ప్రోత్సహింపబడినటువంటి సేవకుడి నోట్లో నుంచి వస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ మాటలు సేవకుని నిలబెట్టే విధంగా ఉన్నాయా, సేవకుని కూల్చేలాగా ఉన్నాయా? మీ నోటి నుండి వచ్చే ఆ ప్రోత్సాహకరమైన మాటలే సేవకుడికి ఇంధనం. మీ మాటలు సేవకుణ్ణి ప్రోత్సహించేలా ఉన్నాయా, కృంగదీసేలా ఉన్నాయా, నిలబెట్టేవాడిగా ఉన్నాయా, పడగొట్టేవానిగా ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి సారథి సొమ్మసిల్లిపోతే సంఘానికి జరిగే మొట్టమొదటి నష్టం, సేవకుడు చేసే పనిలో నిరాశ నిస్పృహతో చేస్తాడు. పదును లేని ప్రసంగాలు వస్తాయి, చావలేని సేవ చేస్తూ ఉంటాడు. నామ్కా వాస్తే సేవకుడిగా మిగిలిపోతే జీవం ఉన్న సంఘం నిర్జీవం అయిపోతూ ఉంది. కాబట్టి సేవకుడు ఉజ్జీవంగా ఉరకలెత్తేవాడిలాగా ధైర్యంగా సేవ చేసేలాగున స్థానిక విశ్వాసులు సేవకునికి ఇంధనంగా మారాలి. ఇక రెండోది, సేవకుడు అలసిపోతే, సేవకుడు సొమ్మసిల్లిపోతే, సారథి సొమ్మసిల్లిపోతే జరిగే రెండో నష్టం, సేవకుడే తన భక్తిని తన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. విన్నారా? సేవకుడు తనకున్న భక్తి విశ్వాసాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 13లో మోషే ఏమంటున్నారో, వీరు గంపెడాసతో మాకు మాంసము ఇప్పింపము, కడుపారా తినిదమని నన్ను విసిగించుచున్నారు. ఏమంటాడు మోషే? ఎంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడ నుండి కొని రాగలను? ఏమంటున్నాడు? ఎంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి కొని రావగలను? విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నాడు మోషే గారు. అలసిపోయిన మోషే నోటి నుంచి విశ్వాసము, భక్తి లేని మాటలు. ప్రియులారా, సొమ్మసిల్లిన నాయకుడి నోట్లో నుంచి ఇలాంటి మాటలు, అడుగులు తడబడుతూ వస్తూ ఉంటాయి. మోషేకు తెలీదా ఎంతమందికి మన్నాను ఎలా కురిపించాడో దేవుడు? ఇంతకుముందు ఒకసారి ఎంతమందికి పూరేడు పిట్టలను ఆహారంగా ఎలా ఇచ్చాడో దేవుడు మోషేకు తెలియదా? ఎంతమందికి బండను కొట్టగానే నీరు ఎలాగైతే ఇచ్చి వారి దాహం తీర్చాడో మోషేకు తెలియదా? ఇవన్నీ మోషే ఇచ్చాడా? దేవుడే కదా ఇచ్చింది. ఏమంటున్నాడండి? అలసిపోయినప్పుడు మాటలు ఎలా తడబడుతున్నాయో చూడండి. ఎంతమందికి కావలసిన మాంసమును నేనెక్కడ నుండి కొని రాగలను? మోషే, నువ్వెందుకయ్యా కొని రాగడం? ఎంతవరకు దేవుడే కదా అన్నీ కూడా సమకూర్చాడు. మోషే ఉద్దేశం ఏంటంటే, ఇన్ని లక్షల మందికి మాంసమును నేను ఎక్కడి నుండి కొని రాగలను? భక్తి లేని మాటలు. ఇన్ని లక్షల మందికి గ్యాలన్ల నీరుని ఎలా సరఫరా చేశాడు దేవుడు? అలాగేగా సరఫరా చేస్తాడు. అప్పుడు దేవుడు మోషేతో తర్వాత మాటల్లో, అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట అంటారండి. 23వ వచనంలో, ప్రభువు మోషేతో, నా బాహువు కొరసైనదా? నేనాడిన మాటలను చెల్లించుకుందునో లేదో నీవే చూచుదువుగాక. అంటే దేవుడు మోషేతో ఏమన్నారంటే, ఇవన్నీ విని, మోషే, నాడు మన్నాను ఎన్ని లక్షల మందికి కురిపించిన నాడు నాకున్న బలం ఈ రోజేమన్నా తగ్గిపోయింది అనుకుంటున్నావా? మీ మీద నాకున్న ప్రేమ ఈ రోజేమైనా తగ్గిపోయింది అనుకుంటున్నావా? నా బాహుబలమేదో నువ్వే చూడు అని దేవుడు, ఇది రెండోసారి పూరేడు పిట్టల్ని ఇంతకుముందు మనం విన్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో పూరేడు పిట్టల్ని ఆహారంగా పంపించినట్లు మళ్ళీ ఇక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 24వ వచనంలో
కూడా దేవుడు ఈ యొక్క ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. అలసిపోయినటువంటి సేవకుడికి గతంలో దేవుడు చేసిన మేలులు మరిచిపోయేలా చేస్తుంది. సేవకుడి నోట విశ్వాసపూరితమైన మాటలు రావాలి, కానీ అలసిపోయిన సేవకుడి నోట విశ్వాసపూరితమైన మాటలు రావు, విశ్వాసపూరితమైన ప్రసంగాలు రావు. అలసిపోయిన సేవకుడి నోట్లో నుంచి పడిపోయిన వాడిని నిలబెట్టే ప్రసంగాలు రాలేవు. సేవకుడు అలసిపోతే నిలబడిన వాడిని కూడా పడగొట్టేసే మాటలు మాట్లాడతాడు. మోషే అదే చేశాడు. ఎంతమందికి నేనెక్కడ నుండి ఆహారం తేగలను, వీళ్ళనేమన్నా నేను కన్నానా ఏంటి? చూడండి మాటలు. కాబట్టి సేవకులు విశ్వాసాన్ని కోల్పోతే ఇక విశ్వాసుల్లో చైతన్యాన్ని ఎలా నింపగలడు? కాబట్టి సేవకుడు అలసిపోకూడదు, సేవకుడు సొమ్మసిల్లిపోకూడదు. సేవకుడు సేవ అతడు ఎందుకు అలసిపోతున్నాడో విశ్వాసులే సంఘస్థులే కనుగొని ఫాదర్ దగ్గరికి వచ్చి మోషేను ఇజ్రాయేలు ప్రజలు గొంతెమ్మ కోరికలు అడిగినట్లుగా గొంతెమ్మ కోరికలు కోరకుండా సేవకుడికి యొక్క అలసట తీర్చేవారిగా మనమందరం కూడా మారాలి ఈ యాత్రలో. అప్పుడే ప్రయాణంలో మన గమ్యాన్ని చేరుకోగలం. ఈ రోజుల్లో చాలామంది చెప్పుడు మాటలు విని సేవకుడికి ఆయాసం కలిగించే వాళ్ళు తయారవుతూ ఉన్నారు. గ్రూపులుగా బ్యాచ్లుగా. నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. భక్త సంఘాలని పిలువబడే కొన్ని భక్త సంఘాల్లో కూడా ఆ సేవకుడికి వ్యతిరేకంగా కొంతమంది లెగుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. క్వాయర్ గ్రూపులు, గాయక బృందం దేవదూతల్లాగా ఉండాల్సిన వాళ్ళు, అంతే కదా. గాయక బృందం అంటే ఎవరు? దేవదూతల్లాగా ఉండాలి వాళ్ళు, దేవుని నిత్యం స్తుతిస్తూ ఉండాలి. గాయక బృందంలో పాలిటిక్స్ ఏంటండి? పాలిటిక్స్ ఉన్నది, అది దేవదూతల గాయక బృందం ఎలా అవుతుంది? చాలా సంఘాల్లో ప్యారిష్ ప్రీస్ట్కి తలనొప్పి ఎవరు తెప్పిస్తారో తెలుసా? క్వాయర్ గ్రూప్. అందరూ కాదు, కొంతమంది. కాబట్టి సేవకుడు అలసిపోతే జరిగే నష్టాలు: నెంబర్ 1, పని నిరుత్సాహంతో చేస్తాడు. నెంబర్ 2, అతడే భక్తి విశ్వాసాలు కోల్పోతాడు. ఇక 3వది, సేవకుడు అలసిపోయిన సేవకుడు నోట్లో నుంచి ఏమొస్తాయంటే మరణాపేక్ష, చావాలనే తలంపు అతడి నోటి నుండి వస్తుంది. చూడండి 11వ అధ్యాయము సంఖ్యాకాండం 14-15 వచనాల్లో 15వ వచనంలో ముఖ్యంగా ఏమంటాడంటే, నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు, నేను చస్తే బాగున్ను. అలసిపోయి సొమ్మసిల్లిపోయిన సారథి అయిన మోషే నోట్లో నుంచి వచ్చే మాటలు. సేవకుడు సంఘం ద్వారా అలసిపోతే, సంఘస్థుల యొక్క సూటిపోటి మాటల ద్వారా సేవకుడు అలసిపోతే, సంఘంలో అతని మీద నిందలు, పుకార్లు, వదంతులు, ఆకాశరామన్న అనోనిమస్ లెటర్స్ అన్నీ కూడా ప్రచారం అవుతూ ఉంటే అలసిపోయిన సేవకుడు ఏమనుకుంటాడో తెలుసా? ఎంత నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటే, కడుపు చంపుకొని నిద్ర మానుకొని ఎంత ప్రసంగాలు తయారై ప్రజలకు వినిపిస్తూ ఉంటే, ఏ ప్రజలకు సేవ చెయ్యాలని తల్లిదండ్రుల్ని, తోడబుట్టుల్ని, అందరినీ అన్నీ వదులుకొని వచ్చానో ఆ ప్రజలే, ఆ సంఘస్థులే నన్ను నిన్నేసి మాటలు అంటుంటే, ఇన్ని నిందలు వేస్తూ ఉంటే, ఇన్ని పుకార్లు, ఇన్ని చెడు ప్రచారాలు జరుగుతూ ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, సేవకుడు ఏమనుకుంటాడంటే మోషేలాగా మరణకరమైనటువంటి ఆలోచనలు అతనిలోకి బయలుదేరుతాయి. వీరింతే, వీళ్ళకి సేవ చేయడం దండగా, వీళ్ళకి ఎంతంత ప్రసంగాలు చెప్పడం వేస్ట్. ఇలాంటి వారి కోసం సేవ చేసే కంటే చస్తే బాగుండనేటువంటి ఆలోచన, భావన సేవకుడిలోనికి రావచ్చు. ఇంతమంది సంఘస్థుల్లో ఏ ఒక్కరూ కూడా నా త్యాగాన్ని గుర్తించలేదే, నా సేవను గుర్తించలేదే. కొన్ని చోట్ల జాగ్రత్తగా వినండి, ఆ ఫాదర్ గారు 5 సంవత్సరాల పాటు ఆ విచారణలో, ఆ సంఘంలో పనిచేశాడు. ఆ ఫాదర్ గారు ఉన్నప్పుడంతా కూడా ఆహా ఓహో అన్నారు. ఆ ఫాదర్ పనిచేసినంతసేపు కూడా మీరు మా విచారణలో ఉండడం మా అదృష్టం అన్నారు. ఫాదర్ మారిపోగానే కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరో లేనిపోని చెడు ప్రచారాలు చేస్తే
కొంతమంది గిట్టని వాళ్ళు లేనిపోని చెడు ప్రచారాలు చేస్తే ఆ సంఘములో ఒక్కరంటే ఒక్కరు కూడా 1000 మంది పైగా ఉన్నటువంటి సంఘంలో ఒక్కరంటే ఒక్కరు ముందుకొచ్చి మా ఫాదర్ గురించి మాకు తెలుసు, 5 సంవత్సరాలుగా కడిగిన ముత్యంలాగా బ్రతికాడు మా మధ్య, ఆయన నోటి మాటలో ఏ రోజు కూడా అసత్యం కానీ దుర్భాషలు కానీ దొరలలేదు, మా ఫాదర్ గురించి మాకు తెలుసని తల్లిని తండ్రిని తోబుట్టువులను వదులుకొని వచ్చిన ఆ సేవకుడి కోసం ఒక తోబుట్టువుగా నిలబడే ఒక్క విశ్వాసి రాలేదు. తల్లిదండ్రులు వదులుకొని నిస్వార్థంగా వారి కోసమే సేవ చేసే ఆ సేవకుడికి సపోర్టుగా ఒక్క తల్లి అయినా ఒక్క తండ్రి అయినా రాలేదు. అదే మీ ఇంటి బిడ్డ మీద ఎవరైనా నిందలు వేస్తే, అదే మీ ఆడపడుచు మీద మీ తోబుట్టు మీద ఎవరైనా నిందలు రాళ్ళు వేస్తే ఊరుకుంటారా? ప్రియులారా, ఏమి అనుకోవద్దు ఈ మాట అంటున్నందుకు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. 5 సంవత్సరాలు మీ కళ్ళెదుట ఒక ఫాదర్ మోసం చేస్తే 1 రోజు 2 రోజులు 1 నెల నటించగలడు, 5 సంవత్సరాలు నటించగలడా? అది ఇంపాసిబుల్. 5 సంవత్సరాలు మీ మధ్య పనిచేసినటువంటి ఒక గురువు, మా గురువు ఎలాంటి వాడో మాకు తెలుసని ఖండించలేకపోయావంటే, రేపు ఏ ఉన్మాదో ఏ అగంతకుడో వచ్చి ఆ ఫాదర్ని చంపినా కూడా ఏం చేస్తారో తెలుసా? ఫాదర్ గారికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప ఏమీ చెయ్యలేని సంఘాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. చాలా బాధాదగ్ధమైన హృదయాలతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి సారథి సొమ్మసిల్లిపోతే ఏం జరుగుతుంది యాత్రలో? మోషే తన భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని, తనకంటూ ఒక లైఫ్ ఉంది, దాన్ని వదిలిపెట్టుకొని దేవుడు పంపమన్నాడు కాబట్టి దేవుడు పంపినట్లుగా పంపి వెళ్ళి విడిపించుకొని నడిపించుకుని వస్తూ ఉంటే మోషే మీద ఇన్నిన్ని మాటలంటే అలసిపోయిన మోషే లాంటి వాడే నేను చస్తే బాగున్ను, ఎంత బాధలు భరించే కంటే చావటమే మేలని మరణకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాడంటే ఎంత స్ట్రెస్, ఎంత ఇమోషనల్ అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్కి గురై ఉంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏ నాయకుడు ఏ సేవకుడు కూడా అనుకోకూడదు ఎవరి కోసం కడుపు చంపుకొని ఇన్ని ఉపవాస ప్రార్థనలు, ఎవరి కోసం నిద్ర మానుకొని ఇన్ని ప్రసంగాలు సిద్ధం చేయడం, ఎవరి కోసం వేకువ జామును లేచి ప్రార్థన చేయడం. అలిసిన ఏలియా వలె అలిసిన సేవకుడి నోట చావు ఆలోచనలు చావు మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రియులారా, సంఘస్థుల తీరు మాట నడత సేవకుడిని బ్రతికించేలా ఉండాలి, సేవకుడిని నిలబెట్టేలా ఉండాలి. ఎలాగైనా ఈ సంఘం కోసం నేను ఎంత కష్టమైనా పడాలి అని అనిపించేలా ఉండాలి విశ్వాసుల యొక్క తీరు నడత ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎంత ప్రేమించే ఈ సంఘస్థుల కోసం నేను ఏదైనా చెయ్యాలని అనిపించాలి సేవకుడికి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సౌలు మహారాజును బట్టి సమూవేలు రాత్రంతా ఏడవలేదా? యెజబెలు రాణి బట్టి ఏలియా ప్రవక్త చావాలనుకోలేదా? ప్రజలను బట్టి యిర్మియా ప్రవక్త నేను చస్తే బాగున్ను అని అనుకోలేదా? ఈ రోజుల్లో చాలామంది సేవకులు నేను ఎరుగుదును నలిగిపోతున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. సేవకు ఎంతో అంకిత భావంతో వచ్చారు. సంఘస్థుల మధ్య వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలు. ఇక నేను అవన్నీ కూడా కొన్ని పబ్లిక్గా నేను చెప్పలేను ప్రియులకు దేవుని బిడ్డలారా. సేవకులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తే సంఘములో అనేక మంది పౌలు బర్నబాలు బయలుదేరుతారు. నేను ఎక్కడో ఆ మధ్య యూట్యూబ్లో చూశానండి, ఒక 55 సంవత్సరాల వయసున్న పాస్టర్ గారు ప్రమాదవశాత్తు చనిపోయారు. చనిపోతే పాస్టర్ గారికి జ్ఞాపకార్థ కూడికలు చేస్తారు కదా. జ్ఞాపకార్థ కూడికలు చేసేటప్పుడు సుమారు ఒక 2 గంటల నిడివి ఉన్న వీడియో అది. చాలామంది ప్రముఖులు పెద్దలు మతాధికారులు వచ్చి ఈ పాస్టర్ గారు ఎంత మంచోడో, ఎంత బాగా మాట్లాడేవాడో, ఎంత బాగా పలకరించేవాడో, ఎంత స్నేహ హృదయుడో, ఎంత ప్రేమ హృదయుడో, ఈ ఫాదర్ గారు మాట మాట్లాడితే చాలు మా ఇంట్లో బిడ్డ మాట్లాడినట్లే ఉంటుంది. ఇలా
ఎన్నో జ్ఞాపకార్థ కూడికలో ఎన్నో మంచి మాటలు. ఈ పాస్టర్ గారు ఎంతో సేవ చేశారు, మాకు సహాయం అన్నప్పుడు ఎన్నో సహాయాలు ఉపకారాలు మాకు చేశారు అని చెప్పుకొచ్చారు. ఇక చివరిగా పాస్టర్ గారి భార్య మాట్లాడాలి. అందరికీ థ్యాంక్స్ చెప్పే వంతు ఆవిడదే కదా. పాస్టర్ గారి భార్య వచ్చి, అమ్మలారా అయ్యలారా, మీరు నా భర్త గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు, మీకు చాలా వందనాలు. కానీ ఆయన సతీమణిగా నా భర్త బ్రతికున్నప్పుడు ఎంత నలిగిపోయేవాడో నాకు తెలుసు. నేను ఈ మాట అంటున్నందుకు మీలో ఎవ్వరూ దయచేసి నొచ్చుకోవద్దు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మీరు ఈ సంఘానికే రావాలి, మాకు ఎప్పుడు కూడా ఇలా సపోర్ట్ చేయాలి అని చెప్తూ ఆవిడ ఏమందో తెలుసా? నా భర్త బ్రతికున్నప్పుడు మీలో ఒక్కరైనా ఇప్పుడు చెప్పిన ఇన్ని మాటల్లో ఒక్క మంచి మాట అయినా ఆయన ముందుకొచ్చి చెప్తే ఈ రోజుకి నా భర్త బ్రతికుండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా భర్త మీ వల్లనే చనిపోయాడని నేను అంటం లేదు, మీ మీద నిందలు వేయటం లేదు. కానీ సంఘస్థులందరూ కూడా పాస్టర్ గారి గురించి ఆ మూల ఈ మూల గొసగొసలాడుతూ ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంటికొచ్చి నాతో పంచుకొని ఎంతో వేదన పడుతూ ఉండేవాడు, ఎంతో బాధపడుతూ నలిగిపోతూ ఉండేవాడు. రాత్రులు నిద్ర మానుకొని ప్రార్థనలో పెనుగులాడుతూ నిద్ర కూడా మానుకొని చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా అతనికి ఏవేవో శరీరంలో జబ్బులు వచ్చేసాయి. మీరు చంపారు, పాస్టర్ గారు చనిపోవడానికి మీరే కారణం అని నేను అన్న, కానీ బహుశా ఆయన బ్రతుకున్నప్పుడు మీరు ఎంత ప్రేమ వ్యక్తపరిచారే, ఆ ప్రేమ బ్రతుకున్నప్పుడు వ్యక్తపరిస్తే మా ఆయన ఇంకా బ్రతికుండేవాడే కదా. వాస్తవం లేదా ఇందులో? ప్రియులారా, బయట వారు ఏదైనా అంటే ఏది చేసినా తట్టుకోగలమండి, కానీ సంఘస్థులే అంటే తట్టుకోలేమండి. బయట వారు బయట నుంచి ఎన్ని రాళ్ళు విసిరినా తట్టుకోగలమండి, కానీ సంఘస్థులే అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆ తండ్రిని ఆఫీసులో ఎవరెన్ని మాట్లాడినా తట్టుకోగలడు, బయటికి వెళ్ళి వ్యాపారంలో ఎవరెన్నెన్ని మాటలు నిందలు వేస్తున్నా తట్టుకోగలడు. ఆ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత కన్న పిల్లలై ఆ తండ్రిని ఏదైనా అంటే ఆ కన్న తండ్రి హృదయం తట్టుకోలేదు కదా. సేమ్ అండి, ఈ ఆధ్యాత్మిక తండ్రి, ఈ సేవకుడు, ఈ గురువు కూడా సొమ్మసిల్లిపోతున్నాడు ఈరోజు. ఎందుకో తెలుసా? బయట వాళ్ళు ఎన్ననుకున్నా తట్టుకోగలడు, నిలబడగలడు, సియోను పర్వతం వలె దృఢంగా ఉండగలడు. కానీ సంఘస్థులే రాళ్ళేస్తూ ఉంటే ఈ తండ్రి భరించగలడా? సంఘస్థులే ఆ ఆధ్యాత్మిక తండ్రి మీద ఫాదర్ అని పిలుస్తున్నారు కదా, ఫాదర్ అని పిలుస్తున్నారు కదా. ఈ తండ్రి మీద సంఘస్థులే, ఆ సంఘపు బిడ్డలే రాళ్ళు వేస్తూ ఉంటే ఆ తండ్రి చావాలనుకోక మరి ఏమనుకోగలడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి చావాలనుకునే సేవకుని కూడా మీ మాటలు, మీ తీరు బ్రతికించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులందరికీ, నా తోటి సేవక సోదరులందరికీ ఒక మాట, సేవకుడా ఇది విను. సంఘం అన్నాక గోధుమలు ఉంటాయి, కలుపు గింజలు ఉంటాయి. 95% గోధుమలు ఉంటాయి, కానీ 5% కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఇది ప్రభువు చెప్పిన ఉపమానం. ఏ సంఘములో కూడా 100కి 100 పాళ్ళు గోధుమలే ఉండవు, 100కి 100 పాళ్ళు మంచే ఉండదు. 5% గురుగులు, కలుపు మొక్కలు ఉంటాయి. ఎవరు సామెత చెప్పినట్లుగా ఆ ఊరి చెరువులో ఎన్ని కప్పలు ఉన్నాయంట? 2 కప్పలు. పెద్ద చెరువు, కానీ 2 కప్పలు చాలు ఊరంతా బెకబెక 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 అని సౌండ్ చేయడానికి. నీ సంఘంలో 2 కప్పలు చాలు సౌండ్ చేయడానికి, నాయిస్ పొల్యూషన్ సృష్టించడానికి. ఆ ఊరి పొలిమేరల వరకు బెకబెక బెకబెక సౌండ్ చేయడానికి 100 కప్పలు అక్కర్లా, 2 కప్పలు చాలు. నేటి సంఘాల్లో, అనేక సంఘాల్లో పరిస్థితి ఇది. మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం సేవకులారా? ఇది సేవకులకు మాత్రమే చెప్తున్నాను నేను. 95 మంది మంచి వాళ్ళని చూద్దాం, 5 బెకబెక బెకబెకమనే కప్పల గురించి వద్దు. ఓకే, చెరువులో 2 కప్పల చాలు ఊరు పొలిమేరల వరకు ఆ సౌండ్ వినబడ్డానికి. నిజమే,
మన గురించి, సంఘం గురించి బెకబెక బెకబెకామని అరిచే వాళ్ళ సౌండ్ ఊరు పొలిమేరల వరకు వినబడివ్వండి. సేవకుడి యొక్క విలువ గుర్తించని కప్పలవి. సంస్కారహీనపు మాటలు మాట్లాడే ఆ కప్పలకు గొంతెక్కువ, నోరెక్కువ. ఊరు చెరువులో ఉన్న 2 కప్పలు, వాటికి గొంతెక్కువ, నోరెక్కువ. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ప్రియులారా. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 12వ వచనములో మోషే అన్న మాటలు ఒకసారి చదువుతున్నాను. నేను వీరిని కంటినా ఏమి, పాలు కుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొని పోవు దాది వలె నేను వీరిని నీవు పితరులకు వాగ్దానము చేసిన నేలకు చేర్పవలెనని నిర్బంధము చేసేదవేలా. మోషే ఏమంటాడంటే, నేను వీళ్ళేమన్నా కన్నానా? వీళ్ళని రొమ్ము నుండి పాలిచ్చే దాదినా? వీళ్ళకేమైనా వాగ్దాన సేమకు ఒక తండ్రిలాగా నేను వీళ్ళని ఏమైనా నడిపించాలని రాసుందా అని సేవకుడు అడుగుతుంటే, మోషే అడుగుతూ ఉంటే, అవును, ప్రతి సేవకుడు విశ్వాసులను ఏంటట కనే తల్లిగా ఉండాలి. సేవకులారా, విశ్వాసులు మనకు పిల్లల్లాంటి వాళ్ళు. అందుకనే మనం మ్యారేజెస్ చేసుకోలేదు. పెళ్ళి, పిల్లలు, భార్య అని అనకుండా ఎందుకు మనం సన్యాస జీవితం జీవిస్తున్నామంటే, దేవాలయానికి వచ్చే విశ్వాసులందరినీ పిల్లల్లాగా చూడాలి. అలిసిపోయిన మోషే ఏమన్నాడంటే, నేను వీరిని కంటినా ఏమి? అవును, ఆధ్యాత్మికంగా మనం వారిని కన్నవాళ్ళం. జ్ఞానస్నానం ఇచ్చి మనం వారికి ఆధ్యాత్మిక తండ్రిమయ్యాము, వాళ్ళు మనకు ఆధ్యాత్మికంగా పిల్లలయ్యారు. విశ్వాసులు పసిపిల్లల లాంటి వాళ్ళు. సేవకులు అనేవాళ్ళు తల్లిగా, తండ్రిగా ఉండాలి. పిల్లలు ఏం చేస్తారండి? అన్నీ కూడా ఆ తల్లి బాడీ మీద చేసేస్తారు. తల్లి ఏ తల్లి అయినా చిచి 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 అంటుందా? ఓపికతో, సహనంతో, మించి ప్రేమతో తన ఒంటి మీదే మొత్తం నంబర్ 1, నంబర్ 2 చేసేసినా ఎంత ఓపికతో, ఎంత ప్రేమతో బిడ్డను మళ్ళా రెడీ చేసి పెడుతుంది. సంఘానికి వచ్చే విశ్వాసులందరూ మన పిల్లలయ్యా. వయసు చూడకండి. ఇతడు యంగ్ ప్రీస్టు, అతడు ఓల్డ్ ప్రీస్టు. ఏ ప్రీస్ట్ అయినా, ఏ గురువైనా కన్న తల్లిలాగా పిల్లలు ఏం చేసినా తల్లికి ఉన్నటువంటి సహనం, ఓర్పు, ప్రేమ పిల్లల పట్ల సేవకులంగా మనకు ఉండాలి. ఒక తండ్రి ఏం చేస్తాడు? పిల్లలకి ఏం కావాలో వాటిని కొనిస్తూ, పోషిస్తూ ఉంటాడు. పిల్లలకు ఏ కొరత రాకుండా చూస్తాడు. నేను వీరిని వాగ్దాన సేమకు నడిపించడానికి నేను తండ్రినా ఏమి? సొమ్మసిలిన సారదైన మోషే మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు తండ్రివే. యు ఆర్ కాల్డ్ ఫాదర్. నిన్ను తండ్రి అని పిలుస్తున్నారు వాళ్ళు. నువ్వు నడిపించాలి, పిల్లల్ని పోషించాలి. శ్రేష్టమైన పాల లాంటి ప్రసంగాలతో, వాక్యపు నీటి బుగ్గలతో నీ పిల్లల్ని పోషించి నడిపించేవానిగా ఉండాలి. తండ్రిగా ఆ తండ్రికి పిల్లల పట్ల బాధ్యత ఉంటున్నట్లే ప్రతి సేవకుడికి విశ్వాసుల పట్ల బాధ్యత ఉండాలి. తల్లికి పిల్లల పట్ల ఓర్పు, సహనం ఉన్నట్లుగానే ప్రతి సేవకుడికి విశ్వాసుల పట్ల ఆ ఓర్పు, సహనం ఉండాలి. ప్రియులారా, నాయకత్వం అంటే కిరీటం కాదు, సింహాసనం కాదు. తల్లిలా ఓర్చుకోవాలి, తల్లిలా భరించాలి. నాయకత్వం అంటే తండ్రిలా బాధ్యత కలిగి కష్టపడి పోషించాలి. ఒక్క మాట చివరిగా ఈ మాట చదువుకొని నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనము. సేవకులారా వినండి. కాపరి వలె మందను మేపును, గొర్రె పిల్లలను రొమ్ము కానించుకొని మోసుకొని పోవును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదిలించును. ఫైనల్గా సేవకులకి, ఉంటున్న విశ్వాసులకి ఒక మాట. ఇప్పుడు చదవబడిన వాక్యంలో 3 రకాల గొర్రెలు మనకు కనబడుతున్నాయి. ఒక రకమైన గొర్రెను కాపరి ఏం చేస్తాడంట? నడిపిస్తూనే ఉంటాడు. రెండో రకం గొర్రెలు చిన్న పిల్లలు, గొర్రె పిల్లలు. వాటిని రొమ్ము కానించుకొని నడుస్తూ ఉంటాడు.
మూడో రకపు గొర్రెలు, పాలిచ్చే గొర్రెలను మెల్లగా నడిపిస్తూ ఉంటాడు. సంఘం అన్నాక దేవాలయంలోనికి వచ్చే గొర్రెలు, విశ్వాసులు 3 రకాలు. కాపరి ఏం చేయాలో తెలుసా? ఆల్రెడీ దృఢంగా స్థిరంగా నడుస్తున్నటువంటి విశ్వాసులను ముందు పరిగెత్తించాలి, నడిపించాలి. వారు ఏమన్నా క్రమం తప్పుతుంటే, గాడి తప్పుతుంటే హే 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 అనుకుంటూ వాళ్ళని మందలిస్తూ ఉండాలి. కొంచెం కటువుగానే వారిని మందలిస్తూ ఉండాలి. అప్పుడే పుట్టిన పిల్లల్ని రొమ్ము కానించుకోవాలి. సంఘంలోకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్స్, వాళ్ళకి జపాలు వచ్చు, ప్రార్థనలు వచ్చు, వాక్యం బాగా తెలుసు, సంఘం అంటే అభిమానం, ప్రేమ ఉంది. అలాంటి గొర్రెలను, అలాంటి విశ్వాసులను ముందు నడిపిస్తూ ఉండాలి, వీలైతే పరిగెత్తిస్తూ ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తే మందలించినట్లుగా మందలిస్తూ ఉండాలి. ఇది నెంబర్ 1. రెండోది, అప్పుడప్పుడే కొత్తగా విశ్వాసంలోకి వచ్చారు, జ్ఞానస్నానం స్వీకరించారు. వీళ్ళు అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల లాంటి వాళ్ళు. వాళ్ళని చాలా దగ్గరకు చేర్చుకొని మమకారంగా, ప్రేమగా మాట్లాడుతూ, గొర్రె పిల్లలకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం, వారిని అలా ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు ముందున్న గొర్రెలు వెనక్కి తిరిగి చూడు చూడు చూడు, ఏమంటారు సామెత, ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులు మేలు ఏదో అంటారు కదా. ఈ రోజుల్లో సంఘంలో ప్రియులకు దేవుని బిడ్డలారా చాలామంది ప్రాచీన సీనియర్స్ అనబడే విశ్వాసులకి కొత్తగా సంఘంలోకి జాయిన్ అవుతున్న ఆ విశ్వాసుల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చూపించి, వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తే ఏమంటారో తెలుసా? చూడు చూడు, ఫాదర్ గారికి మాకంటే వాళ్ళే ఎక్కువైపోయారు. పాలిచ్చే గొర్రె పిల్లలని నెమ్మదిగా నడిపిస్తూ ఉంటాడు. అర్థం చేసుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ గొర్రె పిల్లలు ముందు పాలివ్వని గొర్రెల కంటే అంత స్పీడ్గా నడవలేవు ఈ గొర్రె పిల్లలు. వాటిని నడిపించడానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కాపరికి దగ్గరలోనే ఆ పాలిచ్చే గొర్రెలను నడిపించాలి. తేడా ఉంది. ముందు వరుసలో ఉన్నటువంటి గొర్రెలు వెనక్కి తిరిగి చూడు, ముందు మాతో ఎంత బాగా మాట్లాడేవాడో, ముందు మాతోనే చక్కగా స్నేహపూర్వకంగా మాట్లాడేవాడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన గొర్రెలను చూసి ఆ ఫాదర్కి మేమంటే ప్రేమ తగ్గిపోయింది అని అనుకోవద్దు ప్రియులారా. కాపరికి తెలుసు ఏ గొర్రెలను, కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులను ఎవరిని రొమ్ము కానించుకోవాలో, ఎవరిని దగ్గర నుంచి నడిపించుకోవాలో, ఎవరిని గద్దించాలో కాపరికి తెలియాలి, తెలుసు. సంఘం ఎలా ఉందో తెలుసా? ఆది సంఘం బర్నబా, విన్నారా? బర్నబా అనగా ప్రోత్సహించువాడు అని అర్థం. అపోస్తల కార్యాల్లో మీరు మొదట్లో చదివితే అసలు ఈ బర్నబా గారే పౌలు గారిని సువార్త సేవలోకి తీసుకొచ్చారు. మొదట్లో మీరు చదివితే బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు అని ఉంటుంది. తర్వాత మనం చదువుకుంటూ ఉంటే ఏముందో తెలుసా? పౌలు బర్నబా, పౌలు బర్నబా, పౌలు బర్నబా. ఈ బర్నబా ఏం చేశాడో తెలుసా? అవడానికి తాను సీనియర్ అయినా కొత్తగా వచ్చే పౌలును తన పక్కనే పెట్టుకొని సేవ కొన్నాళ్ళు చేశాడు. బర్నబా పౌలు, బర్నబా పౌలు. తర్వాత ఈ బర్నబా ఏం చేశాడో తెలుసా? పౌలును ముందు వరుసలో పెట్టి తాను వెనక నిలబడి పౌలు బర్నబా, పౌలు బర్నబా. ఎట్లా ఉండాలి సంఘం? అంతేగాని 1947 నుంచి నేనే కోయిర్ మాస్టర్ని, అందుకని నేనే 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 ఇది క్రీస్తు మెచ్చే సంఘం కాదు బిడ్డ. 1947 నుంచి నేనే మ్యూజిక్ ప్లేయర్ని. ఓకే, కొత్తగా వచ్చారు 2-3, వాళ్ళు కూడా మ్యూజిక్ ప్లే చేయొచ్చు కదా. 1947 నుంచి వరకు అంటున్నాను. అట్లా 1947 అంటే ఎప్పటి నుంచో అని అర్థం. ఎప్పటి నుంచే మేమే ఈ సంఘానికి పెద్దలం, ఉంటే మా వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు రావడానికి వీల్లేదా? క్రీస్తు విభజింపబడినాడా? ప్రియులారా, ఇవన్నీ కూడా సారథికి సొమ్మసిల్లిపోయేలా చేసే కార్యాలే. ఒక్కసారి గమనించుకొని ఈ మాటలన్నీ, సారథి సొమ్మసిల్లిపోతే జరిగే నష్టాలు, సంఘానికి ఎంతో తీవ్రమైన నష్టం జరుగుతుంది. తన పని తాను ఉత్సాహంతో చేయలేడు, తన భక్తిని విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
మరణాపేక్ష కలిగిన వాడే ఉంటాడు. ప్రతి సేవకుడు సొమ్మసిల్లిపోకూడదు, అలసిపోకూడదు. సంఘమన్నాక గోధుమలు ఉంటాయి, కలుపు గింజలు ఉంటాయి. 2 కప్పల బెకబెకల గురించి విని మిగతా సంఘమంతటిని మనం దుయ్యబట్టకోకూడదు. ఒక సేవకుడిగా అలసిపోకుండా, సొలసిపోకుండా నేను ఒక తల్లిలాగా, తండ్రిలాగా, మందకు కాపరిగా ప్రతి సారథి ఉండాలి. అదేవిధంగా విశ్వాసులు కూడా సారథులు, సేవకులు సొమ్మసిల్లిపోయేలాగా ఉండకూడదు. మీ నోటి మాట మమ్ము ప్రోత్సాహపరిచేలాగా ఉండాలి, మమ్మల్ని బ్రతికించేలాగా ఉండాలి, మమ్మల్ని నిలబెట్టేలాగా ఉండాలి. లేడువలే చెంగున గొంతులు వేస్తూ సేవ మరింత ఉధృతంగా ఉరకలెత్తే ఉత్సాహంతో చేసేలాగున మీ నోటి మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు మమ్మందరిని ముందుకు నడిపించాలి. అలా జరిగితే ఈ జూబిలీ యాత్రలో, ప్రయాణంలో సారథులమైన మేము సొమ్మసిల్లకుండా ఉంటే మనము కోరుకున్న లక్ష్యానికి, గమ్యానికి, పరలోక కణానుకు మనమందరము చేరుకోగలుగుతాము. నిరీక్షణ యాత్రికులమైన మనం ఈ జూబిలీ యాత్రలో దయచేసి ఏ ఒక్కనాటికి మీ సేవకులకు, అదే గురువులకు అలసట తెప్పించేవారుగా ఉండద్దు. భారాన్ని పెంచేవారుగా ఉండకండి. భారాన్ని పంచుకునేవారుగా మనమందరం మారుదాం. ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో దేవాది దేవుడు మనకు నిత్యము తోడై ఉండి మనల్ని నడిపింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, సారథే సొమ్మసిల్లిపోతే అనే చక్కటి ధ్యానాంశంతో సేవకులైన వాళ్ళు ఎలా ఉండాలి, సేవకులను ప్రోత్సహించే విశ్వాసులు ఎలా ఉండాలో మాకు నేర్పినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, నిరీక్షణ యాత్రికులమైన మేము ప్రయాణములో ఏ సారథి, ఏ సేవకుడు సొమ్మసిల్లిపోకుండా యాత్రికులముగా మమ్ము నడిపే నాయకులకు మేము ప్రోత్సహించేవారముగా మాట సాయమో, చేత సహాయమో చేసి మా సారథులు ఒరకలెత్తే ఉత్సాహముతో సేవ చేయుటకు మా వంతు కృషి సలిపేవాళ్ళముగా మమ్మందరినీ ఆశీర్వదించండి. నడిపిస్తున్న సేవకులందరినీ దీవించండి. ఏ కారణం వలనో వారు అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా కృత నిశ్చయంతో, అంకిత భావంతో నీవు వారికి అప్పగించిన మందను చివరి వరకు సహనముతో, ఓర్పుతో, ప్రేమతో నడిపించే శక్తిని, బలాన్ని వారికి ప్రసాదించుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.